కొంతమందికి ఉప్మా పొడి పొడిలాడుతూ ఉంటే ఇష్టము. నాకు కూడా అంతే. కానీ అప్పుడప్పుడు ఇలా మెత్తగా ఉంటే చాలా నచ్చుతుంది. సో, ఇందులోకి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ ఉంటే అద్దిరిపోతుంది కదా! సో, ఈరోజైతే మాత్రం మహారాష్ట్రలో చేసే విధంగా ఉప్మా అయితే ట్రై చేస్తూ ఉన్నాననమాట. బట్ ఇందులో నేను నాకు నచ్చిన పల్లీలు, ఇంకా జీడిపప్పు ఇవన్నీ వేశాను. ఇక్కడైతే మాత్రం సింపుల్‌గా ఆవాలు వేసేసి జస్ట్ ఉల్లిపాయ వేసేసి చేస్తారు. సో, నేను ఇక్కడ ఎలా చేశాను అనేది మీతో అయితే చెప్తాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉప్మా ఎంతసేపు అయినా కూడా మనకి పొడి పొడిగా కాకోకుండా చాలా స్మూత్‌గా భలే ఉంటుంది. ఒక కడాయిలో నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలానే పల్లీలు, జీడిపప్పు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం తురుము ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్, అలానే హాఫ్ కప్ ఆఫ్ పాలు, అంటే మరిగించుకొని చల్లార్చుకున్న పాలు ఉంటే అవి వేసేసాను. సో, అలానే వేసుకోవాలి. ఇంకా రవ్వ వేసేసుకొని కలిపేసుకొని దమ్ చేసేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం నెయ్యి వేసేసుకుంటే కనుక ఉప్మా అనేది స్మూత్‌గా భలే ఉంటుంది.